నా ఛానల్ కి కొత్తగా వస్తే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. తుఫాన్ స్టారింగ్ విజయ్ ఆంథోనీ. ఇది ఆగస్ట్ 2 థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఆఫ్టర్ 2 వీక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దీంట్లో హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటించారు, కానీ అంత చెప్పుకోదగ్గ రోల్ కాదు. బేసిక్ గా ఈ మూవీ అంతా చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు. డైరెక్షన్ లేజీ ఫాల్ట్. అసలు డైరెక్టర్ స్టోరీని విజయ్ ఆంథోనీకి చెప్పి ఎలా ఒప్పించారనేది నా డౌట్. అసలు ఆయనతో ప్రొడక్షన్ ఎలా చేయించారనేది నాకు ఇంకా డౌట్ గా ఉంది. అసలు నాకు అర్థం కాలేదు. ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి సెకండ్ హాఫ్ లో ఏదో మూలలో పాయింట్ లో చూపిస్తాడు. ఆయన సీక్రెట్ ఏజెంట్ ఏంటి, అసలు ఎందుకు సీక్రెట్ ఏజెంట్, ఎందుకు వచ్చి దాక్కున్నాడు అనేది కంప్లీట్ స్క్రాప్. మళ్ళీ ఏ కథ ఏ కాన్సెప్ట్ లేని సినిమాకి క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పడం ఇంకో అద్భుతమైన ఘోరం. మీకు టైం వేస్ట్ అవ్వాలి అంటే, ఒక సినిమా మీద విరక్తి కలగాలి అంటే ఈ తుఫాన్ మూవీ అయితే చూడండి. ఈ మూవీ సినిమాటోగ్రఫీ కూడా అంత ఏమీ బాగా లేదు. డైరెక్షన్ కూడా ఏదో సాగదీశాడు. అసలు వన్ ఆఫ్ ద లేజీ వరస్ట్ రైటింగ్ అయిందా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక సీక్రెట్ ఏజెంట్ ఒక చాలా దూరం నుంచి వచ్చి దాక్కుంటాడు. ఎక్కడి నుంచి వస్తారో, ఎందుకు దాక్కుంటారో అదేం చూపించడు. ఈ మూవీలో ఎలా ఉందో అలా చెప్తున్నాను అంతే. ఆయన ఇక్కడికి వచ్చి దాక్కున్నాక శరత్ కుమార్ గారికి విజయానికి రిలేషన్ ఏంటో, ఇక్కడికి వచ్చి దాక్కోమంటాడు, ఎమోషన్స్ పెట్టుకోవద్దు అంటాడు. కానీ మన హీరో ఆకుండా ఫైట్ చేసేసి ఒక ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకుని అది వాళ్ళ చీఫ్ కి తెలిసేట్ చేస్తాడు. ఎక్కడో క్లైమాక్స్ లో ఒక పాయింట్ లో కంటిన్యూ ఇంత సెకండ్ పార్ట్ అని చెప్పి చీఫ్ తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. సినిమా అయిపోయింది. చూడాలనుకుంటే చూడండి, టైం వేస్ట్ మూవీ అని ముందరే చెప్పేశాను. కానీ ఎందుకు విజయ్ ఆంథోనీ కాన్సెప్ట్ నాకు చాలా బాగుంటుందని చెప్పి మూవీ స్టార్ట్ చేశాను. హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ గా ఈ మూవీ రివ్యూ చెప్పడం అందుకంటే నా వల్ల కాదు. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1/5. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 hours 10 minutes డ్యూరేషన్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఓపిక పేషెన్స్ ఉంటే చూడండి. లేకపోతే అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.